Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy patto sarees, మీ సొంతం. ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. సో మనతో పాటు సివిఎల్ నరసింహారావు గారు ఉన్నారు, యాక్టర్ అండ్ అడ్వకేట్. సో ఐబొమ్మ ఇమ్మంది రవి అరెస్ట్ తర్వాత ఏంటి ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి, అతనికి ఎలాంటి ఎంతవరకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి, ఇలాంటి విషయాలు కొన్ని మాట్లాడు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. బాగున్నారా సార్? బాగున్నా. అతనికి శిక్ష పడుతుందా లేదా అన్నది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము, సాక్షుల్ని ప్రవేశపెట్టిన ప్రకారము ట్రయల్ అయిన తర్వాత అప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఒక తెలుగు హీరోయిన్ని అత్యాచారం చేసి చంపేస్తే 24 సంవత్సరాల తర్వాత ఇంకా సుప్రీంకోర్టులో ఆ కేసు ఉంది. అది న్యాయ వ్యవస్థ. అందుచేత ఈ వారం 10 రోజులలో మనం మీడియా ట్రయల్ చేసినట్టుగా మనం శిక్షించేద్దామంటే కుదరదు. వాళ్ళెవరో ఎన్కౌంటర్ చేసేయండి అని పోలీసులని అడిగి ఎన్కౌంటర్ చేయకపోతే మేమే సినిమా వాళ్ళకి అప్పచెప్పేసి మేమే చంపేస్తాం. ఏంటి అది? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సినిమా వాళ్ళు ఇచ్చారు, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సినిమా వాళ్ళు ఇవ్వలేదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు సినిమా వాళ్ళు లేరు. ఎందుకంటే సినిమా వాళ్ళందరూ వాళ్ళకు ఒక రాష్ట్రం పెట్టుకున్నారు సపరేట్గా, తెలుగు సినిమా అని. అక్కడ వచ్చింది ఈ ప్రాబ్లం. సో నౌ కమింగ్ బ్యాక్ టు దిస్ థింగ్కి, వీళ్ళు సినిమా వాళ్ళందరూ చట్టాలకి అతీతులు, వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళే మీకు ఒక విషయం, మనం ఐబొమ్మ రవి అని అంటున్నాం. ఎందుకు అతనికి అంత పేరు వచ్చింది? అతన్ని ఏదో రాబిన్ హుడ్ లాగానో పెద్ద హీరో లాగానో చూస్తున్నారు. ఎవ్వరు కూడా సినిమా వాళ్ళు గత 25-30 ఏళ్ల నుంచి వినియోగదారుల గురించి పట్టించుకోవాలి. సినిమాల్లోనే వాళ్ళు ఇచ్చిన కథల్లోనే ఆ తంగలాను, భీము వగైరా సినిమాలు ఉంటాయి కదా, కేజీఎఫ్, వాటిలలో పీడించుకుని తిని విలన్లు అందరినీ కొన్ని వేల మందిని కొడితే ఒక్క విలన్ వస్తాడు, ఒక హీరో వస్తాడు. వాడు నేను మీకోసం ఉన్నాను కదా అంటాడు. అట్లా వచ్చినాడు వీడు రవి. నేను అతను చేసిన పనుల్ని హైప్ చేసా. కారణాలు, రీజన్ అంటే అన్యాయం కదా. ఇప్పుడు ఎవరికైనా వస్తుందా? కొట్టు చంపేయండి అన్యాయం అని అన్నారు. ఈ నష్టం, ఈ వేల నష్టం ఎవరికి వచ్చింది? మీకు 4 వస్తే 1000-2000 వచ్చింది. వేలకి వేలు సినిమాలు, కోట్లు, ఇంకా నన్ను అడిగితే లక్షల కోట్లు నష్టం వచ్చిందేమో కూడా తెలియదు. సో దానికి సంబంధించినంత వరకు మొత్తం వ్యవస్థ అంతా వాళ్ళ పక్కన పెట్టి పట్టుకుని చేయడానికి ప్రయత్నం చేశారు. పట్టుకున్న తర్వాత అసలు సంగతి బయటకు వచ్చింది. ఈజీగా సినిమా చూస్తున్నాం, ఒక సినిమాకి వెళ్ళాలంటే మాకు ఇంత ఖర్చు అవుతుంది, ఇంకోటి అవుతుంది, ఈ రకాలన్నీ వచ్చాయి. అందుకుని అతను హీరోగా అయ్యాడు. శిక్ష పడటం అన్నది దాన్ని ఏమంటారంటే సబ్జుడిస్ అంటారు. అలాగే మీడియా ట్రయల్ చేయటం నాకు ఇష్టం లేదు అడ్వకేట్గా. అసలు శిక్ష పడుతుందా పడదా? ఇప్పుడు ఇన్ని ఛానల్స్ మనం చూస్తాం కదా, ఎన్ని ఛానల్స్ లోనూ అందరూ ఎలా రాశారు తెలుసా? వీళ్ళే ఇంటరాగేట్ చేసినట్టు. వాడిని ఇంటరాగేట్ చేస్తుంటే పోలీసులు అందరు ఉన్నారు, పోలీసుల పక్కన వీళ్ళందరూ కెమెరా పెట్టుకుంటే ఇంటరాగేట్ చేసిన లెవెల్లో రాశారు. అది తప్పు. ఆ జర్నలిస్టిక్ వాల్యూస్కి అది. మాకున్న సమాచారం ప్రకారం ఇది. ఎవరి సమాచారం, ఎట్లా సమాచారం ఇస్తాడు? పోలీసులు ఇస్తే లేదా రవి ఇవ్వాలి. పోలీసులు ఇవ్వట్లా. పోలీసులు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి అంటే ఇన్వెస్టిగేషన్కి ఇబ్బంది కలగనంత వరకు వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అంతవరకు అయిపోయింది. ఆ కాస్టే వేయాలి. వీళ్ళందరూ అసలు సమాజం ఏమైపోతుంది, ఈ బొమ్మలు ఫ్రీ సినిమాలు చూడటం మూలంగా అన్న యాంగిల్లో వెళ్ళారు. ఇప్పుడు అసలు సినిమా వాళ్ళకి బాధ్యత లేదు బేసికల్గా. వాళ్ళు ఏంటంటే కలప దొంగతనం చేసేవాడిని, పోలీసుల్ని బస్తాలు డబ్బిచ్చి కొనుక్కునేవాడిని, ఆ తర్వాత బ్యాంకుల్ని మోసం చేసి పారిపోయేవాడిని, ఆ వైలెన్స్ ని, బీభత్సమైన వైలెన్స్ ని, అతి జుగుప్సాకరమైన అబ్సినిటీని జనాల్లోకి ఎడితే, సమాజంలోకి ఎడితే, డ్రగ్స్ లోకి ఇవి పెడితే వాళ్ళ మైండ్ అంతా పాడైపోదా? కొంచెం అన్న బాధ్యత ఉండాలి కదా. ఆ బాధ్యత లేకుండా చేశారు. కొద్దో గొప్ప అంటే పేరెంట్స్ అయిన తల్లిదండ్రులు కానీ
తర్వాత ఏమో మన మధ్య ఆ సినిమాకు వెళ్ళటానికి వెళ్ళి టికెట్లు పెంచినా సరే వెళ్ళి ఆ తొక్కిడిలో చచ్చిపోయిన ఒక తల్లి, గాయపడ్డ కొడుకు మీద సానుభూతి ఉండి, ఇవన్నిటిని క్యుములేటివ్ గా వచ్చి ఆ అతన్ని పెద్ద హీరో చేసాయి. అంతేగాని అతను చేసిన తప్పు వల్ల హీరో కాదా, వీడు చేసిన తప్పు వల్ల హీరో అయ్యారు. అతను ఒక తప్పు చేస్తే వీళ్ళు 100 తప్పులు చేశారు. సో దట్స్ వాట్. మరి ఇంకా సార్ ఇప్పుడు ఇండియన్ ఐటీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్, ఇవి కొంచెం ఏమన్నా ఇంకా అన్- స్ట్రాంగ్ అవ్వాలి, ఇప్పుడు ఇది సరిపోవు అని మీకు ఏమన్నా అనిపిస్తుంది సార్? ఇంకొక 100 సంవత్సరాలకి సరిపడా చట్టాలన్నీ ఉన్నాయి. ఇంకొక 100 ఏళ్లకి ఉమ్, అమలు మాత్రమే కావాలి. ఈ అమలు కోసమే నేను గత 25-30 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నా. అమలు చేయాలి. ఇప్పుడు ఆడపిల్లల్ని, స్త్రీలని తక్కువ చేసి చూపించకూడదు, చిన్న పిల్లలకి నష్టం కలిగించేలాగా చూపించకూడదు, వైలెన్స్ ఉండకూడదు, కస్ వర్డ్స్ యూజ్ చేయకూడదు అని అన్నీ ఉన్నాయి. ఎవ్వడూ పట్టించుకోవట్లా. అంతెందుకు 30 ఏళ్ల క్రితం ప్రొడ్యూసర్లు అందరూ 24 క్రాఫ్ట్ వాళ్ళ చేత అగ్రిమెంట్ చేసి ఆ అగ్రిమెంట్ ని లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సమర్పించాలి అని ఉంది. అసలు ఈ రోజుకి ఎవరు పట్టించుకోవట్లా. కార్మికులను అన్యాయం చేస్తున్నాం, సమాజాన్ని ఇన్ టోటల్ గా పొల్యూట్ చేస్తున్నాం, తర్వాతనేమో నీ సినిమా చూద్దానికి వచ్చిన వినియోగదారులను అన్యాయం చేస్తున్నాం. ఒకేసారి టక్మని కొట్టింది కదా, భస్మాసుర హస్తంలా కొట్టింది. నిన్న అతన్ని ఐబొమ్మని పట్టుకుంటే మూవీ రూల్స్ అని ఇంకోటి వచ్చిందట. ఇప్పుడు సినిమాలు తీయాలా అక్కర్లేదా? మొన్నటి దాకా మనకి ఏమొచ్చేది, కొంత గౌరవం ఉండేది వాళ్ళ మీద. ఏంటి, ఓ బ్రహ్మాండంగా సినిమాలు తీస్తున్నారు అది ఇది అని. తీరా చూస్తే ఈ విఎఫ్ఎక్స్, గ్రీన్ మ్యాటర్, ఆ తర్వాత ఏఐ, చాట్ జీపీటీ. ఇంకా నీ గౌరవం ఎందుకు ఉంటుంది ఆ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత? అందుకే అప్పుడు మళ్ళీ ఏమిటంటే మళ్ళీ బ్యాక్ టు రూట్స్ లాగా మన పాత రోజుల్లోకి అమ్మమ్మలు బామ్మలు వెళ్ళి మనసులు కలిసి ఒకరినొకరు చూసుకుని మనుషుల మధ్య ఆత్మీయ సంబంధాలని మనం పెంచుకోవటం అనేది ఉంటే అప్పుడు బాగుంటాయి. ఇప్పుడు వాళ్ళని సింగిల్ స్క్రీన్ ఏమనండి, మన ఇంట్లోంచి దాన్ని ఏమంటారు, తినుబండారాలు తీసుకెళ్లేలాగా చేయమనండి. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఆ చిన్న అంటే ఏదో చాలా సాఫ్ట్ ఫుడ్ తీసుకెళ్తారు. పెద్దవాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా కొంత సాఫ్ట్ ఫుడ్ తీసుకెళ్తారు. నువ్వేమీ తీసుకెళ్లకుండా అక్కడ మసాలాతో ఏ నూనెతో తీసుకెళ్ళండి అంటే అదొక ఇది కదా. మంచినీళ్ళు ఉండాలి, అసలు మంచినీళ్ళు కంపల్సరీ పెట్టాలి. ఆ పెట్టామండి అని ఒక చోట మూల ఒక డబ్బా పెడతారు. సో ఈవెన్ గ్లాసులు కూడా పెట్టట్లేదు సార్, లీగల్ ఓన్లీ వాటర్ మెట్రాలజీ, పెడుతున్నారు. గ్లాసులు పెట్టాలి. కరెక్ట్. లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది, తూనికలు కొలతల శాఖ ఉంటుంది, కన్స్యూమర్ ఫోరమ్స్ ఉంటాయి, అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్ అన్ని ఉన్నాయి. వాళ్ళకి అసలు పని లేకుండానే చేశాను. నేను ఎప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం కన్స్యూమర్ ఫోరం తరఫున ఈ మాల్స్ లోకి వెళ్ళి సడన్ గా అవన్నీ కేసులు బుక్ చేసి చేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి కొంచెం భయం, పిసరు భయం ఉండేది. జనాలు కూడా ఇప్పుడు మీరు ఏదైనా వాటర్ బాటిల్ కొంటున్నాను అనుకోండి, ఎందుకు ఇట్లా ఉందని మీరు క్వశ్చన్ చేస్తున్నారు అనుకో, నీ వెనక ఉన్న నేనే ఏదో కొనుక్కో అంట. అంతేగా నేను కూడా అవును ఎందుకు అని ఒక కలెక్టివ్ క్వశ్చనింగ్ లేకపోయేసరికి వాళ్ళు ఆడింది ఆటిన అలాగా ఉంటుంది అది. ఇంకా అండ్ సార్ ఇప్పుడు ఒకవేళ శిక్ష పడితే ఎంతకాలం పడే అవకాశం ఉంది సార్ మాక్సిమం? శిక్ష పడుతుంది అని ఎట్లా అనుకుంటున్నారు మీరు? ఓకే, ఓకే. శిక్ష పడుతుంది అనే అది కాదు. అది కూడా ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు వాళ్ళు 7 ఏళ్ల దాకా శిక్ష, 10 ఏళ్ల దాకా శిక్ష అట్రాక్ట్ అయ్యి సెక్షన్ పెట్టారు. ఎందుకంటే 7 ఏళ్ల దాకా, 10 ఏళ్ల దాకా పెట్టారు. 7 ఏళ్ల దాకా ఉండే శిక్ష కనుక అయి ఉంటే దానికి 41A అని ఒక నోటీస్ ఇవ్వాలి. అందుకే వాళ్ళు 10 years దాకా అట్రాక్ట్ అయ్యే సెక్షన్స్ పెట్టారు. ఆ 41A నోటీస్ ఇచ్చి 3 రోజులు టైం ఇచ్చి నీ మీద ఇన్ని రకాల ఎలిగేషన్స్ ఉన్నాయి, నువ్వు ఆ సమాధానం ఇవ్వు అని అనాలి. ఈ లోపల మళ్ళీ వాడు పారిపోతారని చెప్పి వేసి ముందు 10 years అని పెట్టేసి వాడిని పట్టేసుకున్నారు. కస్టడీ ఉంది, బహుశా కస్టడీ పెంచుతున్నారు. ఇప్పుడు దీంట్లో ఇంకోటి అంటే, నేను ఎవరు అడిగారు, అన్ని బెట్టింగ్ యాప్స్, అడ్వర్టైజ్మెంట్స్, తర్వాత మ్యాట్రిమోనీలు అవన్నీ కూడా ఆ దాని మీద ఎక్కువ సంపాదన వచ్చిందట. ఎక్కడైతే అది ఉన్నాయో వాళ్ళందరూ కూడా దీంట్లో కో అక్యూజ్డ్ అవుతారు. వాళ్ళు కూడా అక్యూజ్ అవుతారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు కానీ, మ్యాట్రిమోనీ నిర్వాహకులు కానీ అంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేసి ఛార్జ్ షీట్ చేయాలి. దీనికి సంబంధించిన సాక్షుల్ని
ప్రవేశపెట్టాలి. ఇప్పుడు మన వాళ్ళు నా 2,000 కోట్లు పోయినాయి, 2,000 పోయినాయి, 1,000 కోట్లు పోయినాయి అని అంటున్నారు కదా, వీళ్ళందరినీ పిలుస్తారు. ఎవరు? ఈ సినిమా వాళ్ళని. ఎక్కడ పోయినాయి, ఏ సినిమాకి పోయినాయి, ఎట్లా పోయినాయి, దానికి నువ్వు ట్యాక్స్ కట్టావా, వైటా, బ్లాకా, ఇవన్నీ రాస్తాడు. ఇన్నిటికీ వెళ్ళిన తర్వాత దెన్ అప్పుడు కోర్టులో కేసు వేస్తే అవుతుంది. బట్ అందుకోసం నేనేమనుకుంటే, సమాజాన్ని ఇది పెద్దగా నన్ను అడిగితే చాలా సమాజాన్ని డిస్టర్బ్ చేసేంత వ్యవహారం కాదు. ఆ 5-10 మంది ప్రొడ్యూసర్లకు తప్ప ఏం లేదు. అందుచేత వాళ్ళు 1,000 కోట్లతోటి ఆపేసి ఇంకా 10 కోట్లు 25 కోట్లు తీస్తే సినిమా రంగం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది, మంచి కథలు వస్తాయి అన్నీ. ఫైనల్ గా నాకు ఒక కోరిక ఉంది. ఆ, ముఖ్యమంత్రి గారు లేదా సజ్జనార్ గారు ఈ కుర్రాడికి నెలకు ఒక 10 లక్షలు 15 లక్షలు ఆ, జీతం ఇచ్చి అతని కింద ఒక 10 మందిని పెట్టి, ఉమ్, ఈ ఈ పైసలు అరికట్టమంటారు. దాని ఏమంటారు, ఈ పైరసీ అంతా అరికట్టేసి చేస్తే బంగారు తెలంగాణ ఉంటుంది, గౌరవం కూడా ఉంటుంది. ఇందులో ఇంకోటి, ఇది పెద్ద కొత్తది కూడా కాదు. ప్లీ బార్గెయినింగ్ అంటుంది, అవునండి తప్ప చేశాను. అలాగే మీరు అప్రూవల్ అని ఉంటుంది, అప్రూవల్ కూడా ఉంటుంది. తర్వాత నేను నా రిమైనింగ్ లైఫ్ అంతా కూడా సిన్సియర్గా నేను ఉంటాను అని చేయొచ్చు. అండ్ ఇవన్నిటికీ కూడా లోక్ అదాలత్లు వగేరా వగేరా అని ఉండొచ్చు. అప్పుడు ఏంటంటే ఒక పాజిటివ్ నోట్ తోటి, అంటే ఒక భయంకరమైన, ఇది చాలా డేంజరస్ గేమ్. ఈ డేటాలు వెళ్ళిపోవటం, బయటకు వెళ్ళిపోవటం, రావటం పోవటం, ఈ అంతర్గతమైన గ్రహాలు, అభద్రతా భావాలు అన్నీ ఉన్నాయి కదా. దీన్ని మనం చాలా ప్రాపర్గా, ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటూ ఉంటాం. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటే నువ్వు ఇన్నాళ్ళ నుంచి నువ్వు ఉన్నవి, ఆ ఫెయిల్యూర్కి ని తక్కువ చేసుకుని ఇటువంటి వాళ్ళని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక దరిద్రమైన ప్రాబ్లం ఏంటంటే, 2005లో ఈ సినిమా వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా సినిమాలు పైరసీ అవుతున్నాయి, అందుకు దయచేసి మాకు ఏదైనా గవర్నమెంట్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వండి అంటే ఆయన యాంటీ వీడియో పైరసీ సెల్ అని పెట్టారు. దాంట్లో ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ హెడ్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఐఎన్పిఆర్, తర్వాత ఎస్పీ అండ్ సినిమా ఛాంబర్ నుంచి ఒకళ్ళు. సో 5 తోటి ప్రతి జిల్లాలో పెట్టారు. ఆ జిల్లాలో ఉన్న కేసెస్ అన్నిటిని తీసుకొచ్చి నాంపల్లి కోర్టులో ఒక సపరేట్ కోర్టు పెట్టారు, ఓన్లీ వీడియో పైరసీ. ఇంత చేసినా కూడా వీళ్ళకి తృప్తి కలగలే. వాళ్ళు చేయాల్సిన పద్ధతి చేసుకుంటూ వెళ్ళి ఆఖరికి ఫైనల్ గా భస్మాసుర హస్తం అని వాళ్ళ నెత్తిన వాళ్ళే చేయబెట్టుకున్నారు. ఇప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే రవి కాదు, సినిమా పరిశ్రమ అంతా ఒక వైపుకి వచ్చి చర్చించుకుని మనం చేసే తప్పులు ఏమిటనని అనుకుని, ఇప్పుడు మా సినిమా వాళ్ళల్లో కూడా లేదు మన ఆ స్ట్రైక్ తోటి కార్మికులు పొట్టగొట్టారు. ఆ తర్వాత చిన్న సినిమాల వాళ్ళని అందరికీ థియేటర్లు ఇవ్వకుండా ఇంకోటి వాళ్ళ పట్టు కట్టారు, రేట్లు పెంచి ప్రేక్షకుల పట్టు కట్టారు. అంటే ఏంటి? సో ఎక్కడో అక్కడ సినీ పరిశ్రమ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అండ్ ఐఎమ్ షూర్ మీలాంటి వాళ్ళు దీన్ని, ఇప్పుడు నా ఇదే కాకుండా నేను ఎవరెవరైతే దాని రిఫర్ చేశాను, స్టీఫెన్ రవీంద్ర గారు అని, ఆయన తూకాలు కొలతలు కమిషనర్ ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీ పార్ట్ ఎంత వరకు ఉంటుంది, మీది ఏమన్నా ఆపగలుగుతారు అని అటువంటివన్నీ అడగలిగితే బాగుంటుంది. డ్రగ్కి సంబంధించినంత వరకు రావుల గిరిధర్ గారు అని మొన్న వచ్చారు. డ్రగ్స్ కి సంబంధించినంత వరకు 300 మంది సినిమా వాళ్ళ కేసులు అవి ఎంతవరకు వచ్చినాయి, ఛార్జ్ షీట్ కంప్లీట్ అయిపోయిందా, ఇవి కదా కనుక్కోవాల్సినవి. తర్వాత చిత్రపురి కాలనీ అని అదొక ఇష్యూ కదా. కొన్ని వేల కోట్ల రూపాయలు అది అఫీషియల్ గా అందరి పేర్లు ఉండి, ఇప్పుడు అయిపోయింది పాపం పండినప్పుడు 100 ఒక్కలు అయిపోయేదాకా ఆలోచన, 100 ఒక్క అయిపోయిందా కృష్ణుడు, అదే ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళకి అంతే. ఇంత కూడా నాకు తెలిసి, అంటే నేనే చూడలేదంటే నాకన్నా ఇంత చిన్నవాడి నువ్వు ఇంత హంగామా అయితే చూడలేదుగా. లేదు సార్. మనందరం మన పార్టీ. ఇది ఒక్క టాపిక్ అడుగుతున్నాను సార్. అంటే మీరు థియేటర్స్ గురించి, మల్టీప్లెక్స్ల గురించి మాట్లాడారు. కాకపోతే ఓటీటీలో ఏమొచ్చిందంటే సార్, ఈ మధ్య ఒక్కొక్క దానికి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్. అది కూడా ఏంటంటే అమెజాన్ ప్రైమ్ అనే ఓటీటీలో నెల తర్వాత 50 రోజుల తర్వాత రిలీజ్ అయిన సినిమాకి మళ్ళీ ఇంకొక నెల రోజులు సెపరేట్ ఛార్జ్ పెడుతున్నాడు సార్. అంటే మీరు అర్లీ యాక్సెస్ కావాలనుకుంటే 499 పే చేయండి, 399 పే చేయండి అని చెప్పి. సో ఇలాంటివన్నీ ఇప్పుడు అది 499 పే చేసి కంటే డైరెక్ట్ ఇక్కడ ఇలాంటి వెబ్సైట్స్ లో హెచ్డి ప్రింట్ వచ్చేస్తుంది. సో ఆడియన్స్ ఎలా వెళ్తారు?
అదొకటి వస్తుంది, రెంట్ అని వస్తుంది మళ్ళీ. రెంట్ సార్ అదే సార్. అది ఇంకోటి గో యాడ్ ఫ్రీ అని వస్తుంది. వాడేం పిచ్చోడు కాదు. అవి అవి ఇప్పుడు ఆఖరికి మన పాత రోజులలో దూరదర్శన్ రోజులలో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేవి. కాకపోతే ఏంటంటే నాకు అందులో పెద్ద ఇదిగా లేదు, కానీ ఇంకొకటి అంటే లా ప్రకారం చేస్తున్నాను. ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ కి కేబుల్ నెట్వర్క్ రెగ్యులేషన్స్ యాక్ట్ అని ఉంటుంది, రూల్స్. అడ్వర్టైజ్మెంట్ కోడ్, ప్రోగ్రామ్ కోడ్ అని ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు స్క్రోలింగ్ అని ఉంటుంది కింద, ఆ స్క్రోలింగ్ చేయకూడదు. ఏదైనా అడ్వర్టైజ్మెంట్ వేయాలంటే ప్రోగ్రామ్ ఆపేసి ఫుల్ స్క్రీన్ యాడ్ చేసి మళ్ళీ తర్వాత వేయచ్చు. ఇలా చాలా ఉన్నాయి. మళ్ళీ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఎక్కడ షార్ట్ కట్ దొరుకుతుంది, ఎన్ని డబ్బులు తీసుకోవటానికి అని. అసలు ఏ ఓటీటీలో ఉన్నా కూడా మనం పొరపాటు కూడా ఫ్యామిలీతో కూర్చుని చూసే సినిమా రావట్లా. పొరపాటున ఎక్కడ ఏ బుద్ధి వచ్చేస్తాను అని చెప్పి ఇప్పుడు దాంట్లో సెన్సార్ లేదు అని అంటున్నారు, కానీ అన్నిటికీ సెన్సార్ ఉంది, ప్రతిదానికి సెన్సార్ ఉంది. ఓన్లీ ఉంది. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు మనము ట్రోలింగ్ గీలింగ్ అంటారు, కానీ దానికి కూడా ఏ ఒక్క అమ్మాయిని కానీ ఎవరిని అబ్బాయిని కానీ ఓవర్ ఇట్ మేబీ ఒక బూత్ కనుక అంటే లిబెల్ స్లాండర్ అని మేము ఎప్పుడో 100 ఏళ్ల క్రితం మన చిన్నప్పుడు చదువుకున్నాం. దాని మీద పట్టుకుని అది వేసి అది లాజికల్ ఎండ్ దాకా వెళ్ళి అతన్ని కానీ అతని ఫ్యామిలీ ద్వారా కానీ తీసుకెళ్ళి ఇదిగో నీ కొడుకు ఇలా చేశారు అని అంటే ఒక విధమైన సోషల్ స్టిగ్మా వస్తుంది, ఒక ఫియర్ వస్తుంది, లేదు నేను మంచిగా ఉండాలి అన్న ఆలోచన వస్తుంది. ఇక ఎట్లా ఉంటుందో ఏంటో. యా సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. బై సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.